హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు మీటర్లు కలిగి ఉన్న వాళ్ళకి సంబంధించి రేపటి నుండి తెలంగాణ ప్రభుత్వం నుండి శుభవార్త అయితే వచ్చింది. అయితే ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకుని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. అయితే దీనికి సంబంధించి మనకి ఇప్పుడిప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ మీకు క్లారిటీగా స్క్రీన్ పైన చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 300 యూనిట్ల వరకు అయితే ఉచిత విద్యుత్ అనేది పొందవచ్చు. అయితే మీరు ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి సంబంధించి కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే పేదలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమల్లో అయితే తీసుకుని వస్తున్నారు. సోలార్ ప్యానెల్స్ ఇంటిపై ఏర్పాటు చేసుకోవడం వంటి కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం అయితే లేదు. సోలార్ ప్యానెల్స్ ద్వారా వచ్చే విద్యుత్తును మీ ఇంటికి వినియోగించుకోవచ్చు. సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ సౌకర్యం కూడా అయితే కల్పిస్తున్నారు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం మరొక పథకం కూడా అమల్లో అయితే చేస్తున్నారు. అదే అండి పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. ఈ గతేడాది ఈ స్కీమ్ కేంద్రం ప్రవేశపెట్టింది. అసలు ఈ పథకం ఏంటి, ఎలా లబ్ధి పొందాలి అనే విషయం ఇప్పుడు మీకు తెలియజేస్తాను. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అనేది మీరు పొందవచ్చండి. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద తాజాగా ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కీలక ప్రకటన అయితే చేశారు. ఈ స్కీమ్ ద్వారా 200 యూనిట్లు కాదని 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి తెలిపారు. ఈ పథకం ద్వారా డిసెంబర్ నాటికి 75 లక్షల ఇళ్లకు సోలార్ ప్యానెల్స్ను ఏర్పాటు చేస్తామని చెప్పేసి స్పష్టం చేశారు. ఇప్పటికే 25 లక్షల ఇళ్లకు బిగించామని 2026 డిసెంబర్ నాటికి మొత్తంగా 75 లక్షల వరకు ఇళ్లకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు. ఈ స్కీమ్ ద్వారా ఇంటింటిపై రూట్ టాప్ సోలార్ పవర్ ఏర్పాటు చేస్తామని, 1 కోటి ఇళ్లకు ఈ సదుపాయం కల్పించేందుకు చర్యలు అయితే చేపడుతున్నట్లు పేర్కొన్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, దరఖాస్తు చేసుకోవాలంటే ఈ పథకానికి సంబంధించి 2024 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఈ స్కీమ్ అమలు కోసం ఇప్పటి వరకు 75,000 కోట్ల రూపాయలు కేటాయించారు. 2 కిలోల వాట్ల సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే కేంద్రం 60% సబ్సిడీ అనేది ఇస్తారు. 2 నుండి 3 కిలో వాట్ల సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే 40% వరకు సబ్సిడీ అందుతుంది. ఇక 1 కిలో వాట్ ప్యానెల్స్ అయితే కనుక 30,000 వరకు సబ్సిడీ అందుతుంది. 3 కిలోల వాట్స్ అంటే కనుక 78,000 వరకు అయితే సబ్సిడీ రాయితీ అనేది అందుతుంది. పేద మధ్యతరగతి ప్రజలు మాత్రమే ఈ పథకానికి సంబంధించి అర్హులు. గ్రూప్ హౌసింగ్ సొసైటీ రెసిడెన్షియల్ వినియోగదారులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ వెబ్సైట్ లింక్ మీరు లాగిన్ అయ్యి, అంటే మీ గూగుల్లో వెళ్ళి ఈ వెబ్సైట్ లింక్ అనేది ఎంటర్ చేసి మీరు పోర్టల్లోకి ఎంటర్ అవుతారు. వెళ్ళిన తర్వాత దరఖాస్తు చేసుకోవచ్చు. మొబైల్ ఈమెయిల్ కనెక్షన్ నెంబర్ ఇచ్చి దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. ఇక అర్హులైన వారు దరఖాస్తు చేసుకొని ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలని ప్రభుత్వం అయితే చెబుతున్నారు. ఇక సోలార్ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి అయినటువంటి విద్యుత్లో మిగిలిన కరెంట్ను డిస్కంలకు విక్రయించవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ప్రతి నెల కరెంటు బిల్లులు 5,000, 6,000, 7,000, 10,000 ఇలా ఎంతెంతో కడుతూ ఉంటారు. బట్ ఏంటంటే ఈ ప్యానెల్స్ ఒక్కసారి మీ ఇంటి పైన కనుక ఫిక్స్ చేసుకుంటే ఇక మీకు కరెంట్ ఏదైతే ఉందో, అంటే సూర్యరశ్మి ద్వారా ఇది మనకు ఛార్జ్ చేస్తుంది. ఛార్జ్ చేసిన తర్వాత ఈ కరెంట్ను మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ కరెంటు మీరు యూజ్ చేసుకుంటే కనుక మీరు ప్రతి నెల బిల్లు కట్టాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ మీరు వాడగా మిగిలినటువంటి ఏదైతే కరెంట్ యూనిట్లు ఉన్నాయో ఆ కరెంట్ యూనిట్లు మీరు డిస్కంలకు అయితే విక్రయించుకోవచ్చు. అయితే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ఈమెయిల్ ఐడిలో ఇక్కడ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈజీగా పోర్టల్లో మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మాకు తెలియదు ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు డైరెక్ట్గా మీ సేవా కేంద్రాలకు వెళ్ళండి. సో ఈ విధంగా వాళ్ళే అప్లై చేస్తారు. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.